ఈరోజు పేదల సేవలో విద్యుత్ రంగ సంస్కరణలు, ట్రూ డౌన్ ఛార్జీలు అమలుపై ఈ తీర్మానాన్ని బలపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని దూరదృష్టితో అభివృద్ధి పదంలో నడిపిస్తూ దార్శిక నాయకులుగా మనందరి ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యువకుల ఆశయాలకి ప్రతిరూపంగా సాంకేతికతో పాలనలో, కార్యకర్తల సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారికి, మహానాడు ప్రతినిధులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విద్యుత్ రంగ సంస్కరణలు, ట్రూ డౌన్ అమలు అనేది కేవలం కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పరిశ్రమల పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు విద్యుత్ సంస్కరణలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1995 వరకు ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన సాగించినటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో కేవలం 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995లో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించి 1995 నుంచి 2004 వరకు మరొక 5,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఈ రాష్ట్రంలో దాదాపు 11,000 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకువెళ్ళినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే 1998లో ఏపీ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్ యాక్ట్ని తీసుకొచ్చి దానికి సంబంధించి ఏపీ జెన్కోన్ కానీ, ట్రాన్స్కోన్ కానీ, డిస్కమ్ని కానీ ఏర్పరిచి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. 2004లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచితే వారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మరలా ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతమైనటువంటి నాయకత్వంతో 24 గంటలు కరెంటు ఇచ్చే విధంగా 2019కి ప్రతి గృహానికి నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందించే విధంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. 2014-19 కాలంలో మరొక 10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచి సోలార్ పవర్ని కానీ, విండ్ పవర్ని కానీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే విధంగా ఒక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి దార్శనికమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మరలా 2019లో దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అప్పుడు వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని మరలా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లని అన్నీ కూడా రద్దు చేసి ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిరోధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో గృహ అవసరాలకి, గృహ విద్యుత్కి సామాన్య ప్రజల మీద భారాన్ని మోపి బాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆ రోజు విద్యుత్తుకు సంబంధించి పీపీఎల్తో పాటుగా టారిఫ్ను పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల భారాన్ని మోపడమే కాకుండా విద్యుత్ సంస్థల మీద 49,000 కోట్ల భారాన్ని మోపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మొత్తంగా విద్యుత్ రంగానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 1,29,000 కోట్ల నష్టాన్ని కలిగించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరలా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 సంవత్సరాల విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 20,000 కోట్ల భారాన్ని
ప్రభుత్వమే భరించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సామాన్య కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడుతూ 24 గంటలు కరెంట్ అందిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,30,00,000 కుటుంబాలకి అండగా నిలబడి 13 పైసలు పర్ యూనిట్కి తగ్గించి ట్రూ డౌన్ ఛార్జీలని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అక్వా రంగానికి గత ప్రభుత్వంలో 3.5 రూపాయలు ఛార్జ్ చేస్తే ఈ ప్రభుత్వం మరలా వచ్చిన తర్వాత రూపాయిన్నరకే అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా విద్యుత్ భారాన్ని తగ్గించే విధంగా రైతులందరికీ కూడా పగలు 9 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తుంది. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు తీర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఒక నూతనమైనటువంటి ఆలోచనలతో గ్రీన్ ఎనర్జీని పెంచే విధంగా సోలార్ ఎనర్జీని కానీ విండ్ ఎనర్జీని కానీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పంప్డ్ స్టోరేజ్ బయోఫ్యూయల్ వంటి రకాల విద్యుత్ ఉత్పత్తుల్లో దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు ఈ కేవలం 2 సంవత్సరాల్లో ఈరోజు పెట్టుబడులు సాధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2019లో మన ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోకుండా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుని ఆ రోజు 960 మెగావాట్ల జల విద్యుత్తుని పూర్తి చేసి రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ సంస్థలను సాధించి మన మీద విద్యుత్ భారం పడకుండా చూసేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు అటువంటి పరిస్థితి మరలా ఈ రాష్ట్రంలో కనపడకూడదు. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి చీకటి రోజులు ఈ రాష్ట్రంలో కనపడకూడదంటే మనందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మరలా 2029లో ఈ ప్రభుత్వమే గెలిచే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలను వివరించి మరలా 2029లో ఈ ప్రభుత్వం కంటిన్యూస్గా ఉండే విధంగా మరొక 10 సంవత్సరాలు మనందరం కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ బాధ్యతను తీసుకుని ఈ మహానాడు వేదికగా ఏదైతే ఈ తీర్మానం ఉందో దీన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ